కాకినాడ పోర్టుపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుత తాజా రాజకీయాల నేపథ్యంలోనే ఈ యొక్క పోర్టు మీద అయితే ఈ యొక్క పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విదేశాలకు తరలివుతుందని పలు ఆరోపణలు అయితే లేవెత్తున్న పరిస్థితి ఉంది. కానీ కాకినాడ ఎంతో చారిత్రక నగరంతో పాటు కాకినాడ పోర్టు అయితే ఎంతో సేవలు అందించినటువంటి పోర్టు కావడంతో దీన్ని అయితే పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందంటూ కాకినాడ వాసులు అయితే దీనిపై పలు రకాలుగా చెప్తున్నారు. కాకినాడలో ప్రధానమైనటువంటి ఏదైతే పీడీఎస్ అక్రమ రవాణా వెళ్తుందో దాన్ని అయితే అరికట్టవలసిన బాధ్యత ఉంది. కానీ అదే క్రమంలో ఇక్కడ ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. వాళ్ళందరికీ ఈ యొక్క జీవనోపాధిని ఉండే విధంగా పోర్టుని పరిరక్షించవలసిన బాధ్యత ఉందంటున్నారు. ప్రస్తుతం దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇటు ఎలా చూడాలి కాకినాడ చరిత్ర గల నగరంతో పాటు పోర్టు కూడా ఎంతో చరిత్రగా ఇక్కడ ఉన్నటువంటి ఆధారం, దాన్ని ఏ విధంగా పరిరక్షించే బాధ్యత ఉంది? ఇప్పుడు అంతా పీడీఎస్ అక్రమ రవాణా వెళ్తుంది, ఈ యొక్క కాకినాడలో ఏదో జరిగిపోతుంది అనేది అపోహ మొత్తం అంతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు పీడీఎస్ రైసు పేద ప్రజలకి కడుపు నింపడానికి ఇచ్చే గవర్నమెంట్ పథకాన్ని వచ్చే బియ్యాన్ని ఇతరత్ర ఉపయోగాలకు డైవర్షన్ చేయడం అది చట్టరీత్యా మోరల్గా కూడా మంచి పని కాదు. అయితే అటువంటి బియ్యం ఏదో అందులో కొంత బియ్యం అది కాకినాడ ఈ యాంకరేజ్ పోర్టు ఏపీ మ్యారిటైమ్ బోర్డు కన్జర్వెన్సీలో ఉన్న ఈ మ్యారిటైమ్ బోర్డు పోర్టు నుంచి రవాణా ఎక్స్పోర్ట్ అవుతోంది అని దాని మీద ఇన్వెస్టిగేషన్స్ చాలాసార్లు కార్గోలు సీజ్ చేయడం, దాని మీద తగు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇందులో ఏమవుతుందంటే సామాన్య ప్రజానికానికి ఇంటర్నేషనల్గా ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కాకినాడ పోర్ట్ దొంగ పోర్ట్ అది రాకూడదండి. అది దానివల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు లాంగ్ టర్మ్ పోర్టు యొక్క మనుగడకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇందులో అటువంటి కార్యకలాపాలు చేసే ఎవరినైనా సరే ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి టార్గెటెడ్గా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి చట్ట ప్రకారం ఏ నేరం చేస్తే దాని ప్రకారంగా శిక్షను చేయడం ఒక పద్ధతి. కొలేటరల్ డ్యామేజ్ అవాయిడ్ చేస్తూ దానివల్ల ఇక్కడ జరిగే కార్యకలాపాల వల్ల ఈ మిగతా ఈ కార్మిక వర్గం కానీ ఈ చిన్న పెట్టుబడిదారీ వర్గం కానీ బార్జ్ ఓనర్సు, లారీ ఓనర్సు, మా హ్యాండ్లింగ్ ఏజెంట్సు, వేర్ హౌస్ ఓనర్సు, చాలామంది ఈ కార్మికులు షోర్ లేబరు, స్టీవిడోర్ లేబరు చాలామంది దీని మీద జీవనోపాధి ఉన్నది. కాబట్టి వారి యొక్క జీవనోపాధిని పరిరక్షిస్తూ రేవురు యొక్క సర్వీసెస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్కి వాడుకుంటూ అట్ ద సేమ్ టైం చట్ట వ్యతిరేక చర్య కూడా జరగకుండా దీనికి ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చి టార్గెటెడ్గా చేస్తారని మా కోరిక అండి. అంటే ఇప్పుడు ఎంతోమంది అంటే ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. 10,000 మంది ఉపాధి కలిగించే పోర్టు అందులో వాళ్ళని పరిరక్షించవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ దాన్ని ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నామని చెప్పేసి అన్నారు. ఆ విధంగా చేసే అవకాశం ఉందంటే పీడీఎస్ రైస్ని అక్రమంగా వెళ్ళకుండా అరికట్టే అవకాశం ఉందంటారా? అంటే గవర్నమెంట్ దగ్గర బోల్డ్ ఏజెన్సీలు ఉంటాయి. మా ప్రాథమికంగా మా ఉద్దేశం ఏంటంటే సోర్స్ దగ్గర అంటే ఎక్కడైతే డైవర్షన్ అవుతుంది, ఎక్కడికైతే మూమెంట్ అవుతుందో అక్కడ పట్టుకుంటే బాగుంటుంది. అక్కడే అవాయిడ్ చేస్తే పోర్టు వరకు రాదు. ఇది దశల వారీగా ఎక్కడో మిల్లుకి వెళ్ళి దాన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ రేవుకి వచ్చి అంతవరకు కాకుండా సోర్స్ దగ్గర దీన్ని అరికట్టిస్తే అంటే అలాగైనా ఇలాగైనా ఇక్కడి నుంచి జరగడం తప్పే, అక్కడ జరగడం తప్పే, అక్కడే నివారిస్తే ఇక్కడ వరకు రాదు. దానివల్ల రేవుకి చెడ్డ పేరు రాదు. అది ఒక మార్గం అనుకుంటాను. కానీ అఫ్కోర్స్ గవర్నమెంట్కి ఇంకా వాళ్ళ ఏజెన్సీస్కి బాగా తెలుస్తాయి. మేము చిన్న వ్యాపారవేత్తలుగా ఇక్కడ ఉండే లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్స్గా ఈ కొలేటరల్ డ్యామేజ్ వల్ల మేమందరూ ఎఫెక్ట్ అవుతాం, ఈ పోర్టు పని కూడా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఒక భయాందోళన మాకున్నది. సో ఈ సోర్స్ దగ్గర చేస్తే ఈ అటెన్షన్ రేవు వరకు రాదు, సరుకు కూడా రేవు వరకు రాదు. శుభ్రంగా వ్యాపారం చేసుకునేవాడే సరుకు ఇక్కడికి తెచ్చుకుంటాడు. ఇన్నోసెంట్గా కూడా ఆ సరుకు ఎక్వైర్ చేయకుండా ఉంటారు. కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేవాళ్ళని అందరినీ కూడా కట్టడి చేసిన అవుతుంది అన్నది నా ఉద్దేశం. అంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఒక షిప్ని సీజ్ చేయడం అనేది గతంలో ఏమైనా పరిణామాలు జరిగాయంటారా? అంటే ఇప్పుడు ఒక షిప్ని పీడీఎస్ ఉందని సీజ్ చేశారంటారు. ఆ సీజ్ చేసే పరిణామాలు గతంలో ఏమైనా జరిగాయి?
సీజర్ మీద అది వేరండి, ఆ లా వేరు, ఆ సెక్షన్స్ వేరు. ఇక్కడ ఫండమెంటల్గా అక్కడ పీడిఎస్ బియ్యం ఉంటే మేము అనుకోవడం దానికి తగు చర్యలు తీసుకుని ఆ సరుకుని దింపుతారని అనుకుంటున్నామండి. వెనక్కి దింపేసి మిగతా కార్యక్రమాల తర్వాత చూస్తారు, ఆ సరుకుని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. అది అయితే కరెక్ట్గా సిస్టమ్ ఉంటుంది. ఏదైతే అది ఉల్లంఘన జరిగిన సరుకు వాడకెళ్ళిందనే ఇది అపవాదం వస్తుందో అటువంటి సరుకులు ఏదో ఒక రక చట్టరీత్యా దాన్ని నెమ్మదిగా వెనక్కి తీసుకొచ్చి తగు చర్యలు దాని తర్వాత తీసుకుంటే కానీ వాడ సీజర్ అన్నది అది వేరే, అంటే కస్టమ్స్ లాస్ అవి ఆ కాన్సెప్ట్ వేరండి. దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు. వాడ మీద సీజర్ అన్నది పెద్ద అవగాహన లేదు. అంటే వేరే మార్క ద్రవ్యాలు కానీ ఇటువంటివి ఉంటే సీజ్ చేసే అవకాశం ఉంది అంటారు. అంటే ఫుడ్ ఏదో రైస్ అనేది అందులో ఒక చట్టంలోకి రాదంటున్నారు కదా. అంటే ప్రొహిబిటెడ్ గూడ్స్ కస్టమ్స్ యాక్ట్లో ప్రొహిబిటెడ్ గూడ్స్, రిస్ట్రిక్టెడ్ గూడ్స్ ఆర్ మిస్డిక్లరేషన్, వైలేషన్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్కి కొన్నిసార్లు కస్టమ్స్ అధికారులకి సీజర్ పవర్ ఉన్నదండి. వైలేషన్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్కి సీజర్ పవర్ ఉన్నది. అయితే ఈ కేసు వేరు. ఈ కేసు ఇదంతా అఫీషియల్గా షిప్పింగ్ బిల్ పాస్ చేసి అన్ని అఫీషియల్గా వెళ్ళిన సరుకు, కానీ ఈ సరుకు గవర్నమెంట్ పీడిఎస్ రైస్ అన్న దాని మీద ఇది ఇంటర్నేషనల్ మార్కెట్కి ట్రేడింగ్కి వెళ్ళకూడదు అన్న దాని మీద ఆ కారణం మీద కానీ మాదక ద్రవ్యాలు అవన్నీ అంటే ప్రొహిబిటెడ్ గూడ్స్ అండి. చట్టరీత్యా ఆ సరుకుల్లో ట్రేడింగ్ నిషేధించబడింది. కాబట్టి ఆ సెక్షన్స్ వేరు. అది కస్టమ్స్కి వారికి కొన్ని సర్కమ్స్టాన్సెస్లో షిప్ని సీజ్ చేసి ఆ సరుకుని చేసి మళ్ళీ బాండ్ అది తీసుకుని షిప్పుల్ని వదిలేస్తారు. ఆ కార్యక్రమం ఉంది, కానీ ఈ కేసుకి అది అప్లై అవుతుందా లేదా నాకు అంత అవగాహన లేదండి. అంటే ప్రధానంగా కాకినాడ పోర్టు ఇన్ని దేశాలకి ఇక్కడ నుంచి సేవలు అందిస్తుంది, అన్ని దేశాలే వెళ్తాయి. ఏ వస్తువులు ఎక్కువగా వెళ్తారో రావడం జరుగుతుంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ యాంకరేజ్ పోర్టులో రైస్ ఒకే కమోడిటీ ఉందండి. రైస్లో నూకలు, బాయిల్డ్ రైసు, వైట్ రైసు అని 3 రకాలు వెళ్తున్నాయండి. ఇందులో ఈ ప్రస్తుతానికి ఉన్న ఈ కార్యక్రమం అంతటికీ కూడా వైట్ రైస్లో పీడిఎస్ రైస్ కలిపి లేకపోతే పీడిఎస్ రైస్ అచ్చంగా పంపించడం అన్నది వైట్ రైస్ రూపేణా అని అనుకుంటున్నారు. బాయిల్డ్ రైస్ నూకలు ప్రస్తుతానికి ఇండియా నుంచి ప్రైవేట్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారండి. ఇంకా బాయిల్డ్ రైస్లో ఇష్యూ లేదు. బాయిల్డ్ రైస్లో ఈ పీడిఎస్ ఉండదు కాబట్టి బాయిల్డ్ రైస్లో ఇష్యూ లేదు. బట్ కాకినాడ యాంకరేజ్ పోర్టుకి ఉన్న కమోడిటీ అయితే ఓన్లీ రైస్ అండి, ఇంకా వేరే కమోడిటీస్ ఏం లేవు. రైస్ లేకపోతే ఈ పోర్ట్లో ప్రస్తుతానికి ఇంకా పని ఉండదండి, జీరో అయిపోతుంది. ఈ రైస్ ఒక్కటే కమోడిటీ అండి. అంటే ఇప్పుడు మిగతా అన్నీ కూడా అంటే భారీ స్థాయిలో ఎప్పటి నుంచి కూడా ఇదే సేవలు అందిస్తుందంటారా? కాదండి, అంటే డీప్ వాటర్ పోర్ట్ కట్టిన తర్వాత బల్క్ కార్గోస్ అన్నీ డీప్ వాటర్ పోర్ట్ నుంచి జరుగుతాయండి. గ్రానైట్ అని, కోల్ అని, ఫెర్టిలైజర్ అని అవన్నీ డీప్ వాటర్ పోర్ట్ నుంచి జరుగుతున్నాయి. ఈ రైస్ కమోడిటీ ఒకటే యాంకరేజ్లో ప్రస్తుతానికి గత 6-7 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఓన్లీ రైస్ ఒకటే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి జరుగుతుంది. ఈ గతంలో సోయా ఎక్స్ట్రాక్షన్స్ అని అగ్రికమోడిటీస్ చాలా ఉండేవి. రాను అవి ఈ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడం మానేసింది. రైసే గతంలో కూడా చాలా క్వాంటిటీస్ ఎక్స్పోర్ట్ అయ్యాయండి. సుమారుగా 97-98 టైం నుంచి కూడా రైస్ ఎక్స్పోర్ట్ కాకినాడ నుంచే అవుతుందండి. ఎన్ని కుటుంబాలు పోర్టు మీద ఆధారపడి ఉంటాయంటారు? జనరల్గా 10-12 వేల కుటుంబాలు పైజలికే ఉంటాయండి, అన్ని రకాలు కలుపుకుంటే 10-12 వేల కుటుంబాలు పైనే ఉంటాయండి. చిన్న వ్యాపారవేత్తల నుంచి, కార్మికుల నుంచి, ఇలాగా ఫ్లీట్ బార్జ్ ఓనర్స్ దగ్గర నుంచి టవింగ్ బోట్ ఓనర్స్ అని చాలామంది ఒక 10-12 వేల మంది పైనే ఈ పోర్టు కార్యకలాపాల మీద ఆధారపడి ఉంటారండి. వాళ్ళు జీవనం సాగిస్తారు. ఫైనల్గా ఇటువంటి అరికడితే బాగుంటుందంట. అది మన రాష్ట్రానికి మంచిది కాదు కదండి. పీడిఎస్ రైస్ వెళ్ళడం అన్నది తెలంగాణ నుంచి కూడా వస్తుందని కూడా వింటున్నాం. అది కాదండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పీడిఎస్ రైసు పేద ప్రజలు తినాలి అంటే దానికి మరి అది తిరిగి వెనక్కి మార్కెట్లోకి ఎలాగొస్తుంది అదంతా మరి మాకు ఐడియా లేదు. సంబంధిత అధికారులకు ఐడియా ఉంటుంది. అది మార్కెట్లోంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి ఎలా వస్తుంది
అవి మాకు ఐడియా లేదండి. అంత డీటెయిల్డ్గా మాకు ఐడియా ఉండదు. మా పని ఏంటి, లారీ వస్తే దింపించడానికి లేబర్ అరేంజ్ చేయడం, కస్టమ్స్లో డాక్యుమెంట్స్ పాస్ చేయడం, పోర్ట్లో డాక్యుమెంట్స్ పాస్ చేయడం, మాకు అంతవరకే తెలుస్తాయి. ఈ సరుకు రవాణా రేవుకి వచ్చిన తర్వాత మా పని స్టార్ట్ అవుతుంది. దానికి ముందర ఏం జరుగుతుందో మాకు ఐడియా ఉండదు. అంటే ఈ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత లేబర్లో కొంచెం గందరగోళం నెలకొందంటారా జనరల్గా? 100% అందరూ ఆందోళనగా ఉన్నారండి. కానీ మాకు ప్రభుత్వం మీద మంచి నమ్మకంగా ఉన్నది. త్వరలో దీనికి ఈ కార్యక్రమానికి అడ్డుకట్ట వేసి మళ్ళీ పోర్టు యథావిధిగా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నామండి. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే కాకినాడ పోర్ట్ అయితే ఎన్నో సేవలు అందిస్తుంది. ఇక్కడ నుంచి 12,000 పైగా కుటుంబాలు అయితే ఈ యొక్క కాకినాడ పోర్టుపై ఆధారపడి మొత్తం అన్ని విధాలుగా లారీ వానర్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అక్కడ కూలీలు కావచ్చు, మొత్తం అన్ని విధాలుగా కూడా 12,000 పైగా కుటుంబాలు అయితే దీని అయితే జీవనం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పీడిఎస్ కాకినాడ కేంద్రంగా ఇక్కడ నుంచి వెళ్తుందని ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే దీనిపై ప్రధానంగా వాటిని అరికట్టి ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు కార్యకలాపాలన్నీ కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. ప్రధానంగా ఈ 10-15 సంవత్సరాల నుంచి అయితే కేవలం ఇక్కడ నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి అయితే పీడిఎస్ అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. పీడిఎస్ కాకుండా మామూలుగా ఏదైతే బాయిల్డ్ రైస్ కావచ్చు, నూకలు, ఇటువంటి ఈ యొక్క సార్టెక్స్ రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా విదేశాలకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇందులోనే ఒక పీడిఎస్ కలుస్తున్నానని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఇతర దేశాలకు వేస్తున్నారు. దీనిపై భారీగా ఏదైతే దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దీన్ని అయితే అరికట్టి పూర్తి స్థాయిలో కాకినాడ పోర్టును అయితే కాపాడవలసిన బాధ్యత ఉందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఈ యొక్క పీడిఎస్బిఎన్ అయితే అరికట్టేందుకు దానిపై ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రభుత్వంపై అయితే మాకు నమ్మకం ఉంది. కాకినాడకు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే పోర్టుపై పడినటువంటి అపవాదం తొలగించి మళ్ళీ యథావిధిగా కార్యకలాపాలు చేస్తే బాగుంటుందని కాకినాడ వాసులు, అలాగే సాంబ్రాస్ కామర్స్ సంబంధించిన చైర్మన్ ఎవరు ఉన్నారు బాబ్జీ గారు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.